అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇది సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి 4th వీడియో అండి. ప్లేలిస్ట్లో దీనికి సంబంధించిన 3 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూడండి. మీకు డిఎస్సి ఎగ్జామ్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పుకున్న 3 వీడియోస్ అనేవి కాఠిన్యత స్థాయి అనేది తక్కువ, దానికన్నా కొంచెం ఎక్కువ ఇవి. ఓకేనా? ఫస్ట్, శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర. శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర. నేర్చుకోవడానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి. ఓకేనా? శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర అంటే ఎలా ఉందంటే, ప్రజ్ఞ యొక్క పాత్ర నేర్చుకోవడానికి, సర్దుబాటుకి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి. ఓకే. నెక్స్ట్, సెకండ్, పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలలో తల్లిదండ్రులు మరియు కుటుంబం నుండి పొందే శ్రద్ధ, రక్షణ ఈ రకానికి చెందినది అంటే బాహ్య కారకం. అనేకమైన వికాస పరిమాణాలకు సంబంధించి ప్రతి శిశువు ప్రత్యేకమైనది. ఇది ఈ వికాస నియమానికి వర్తిస్తుంది. అనేకమైన వికాస పరిణామాలకు సంబంధించి ప్రతి శిశువు ప్రత్యేకమైనది. ఇది ఈ వికాస నియమం అంటే వైయక్తిక భేదాలు. పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. చూద్దాం. పెరుగుదల శారీరక మార్పుని సూచిస్తుంది. అభివృద్ధి మొత్తం మార్పుని సూచిస్తుంది. పెరుగుదల అభివృద్ధిలో ఒక భాగం మరియు అభివృద్ధి పూర్తి మార్పులను సూచిస్తుంది. పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన మార్పులు పూర్తిగా కొలవదగినవి మరియు పరిశీలింపదగినవి. ఇది సరైనది కాదు. మూడోది. 4, బౌద్ధిక మార్పు క్రియాత్మక మార్పుకు దారి తీయకపోవచ్చు. చూసారా, ఇవి కాఠిన్యత స్థాయి ఎక్కువగా ఉందన్నాను కదా. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేద్దాం. పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు అంటే అది ఆప్షన్ 3 సరైనది కాదండి. సరైనవి 1, 2, 3. సరైనది ఎందుకు కాదంటే, పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన మార్పులు పూర్తిగా కొలవదగినవి మరియు పరిశీలించదగినవి అనేది తప్పు. పెరుగుదల వేరు, అభివృద్ధి అనేది వేరు. ఓకేనా? నెక్స్ట్, పెరుగుదల శారీరక మార్పును సూచిస్తుంది. అవును, పెరుగుదల ఏంటి? శారీరక మార్పు, శరీరం యొక్క మార్పును సూచిస్తుంది. అభివృద్ధి అనేది మొత్తం మార్పును సూచిస్తుంది. రైట్ ఆన్సర్ ఫస్ట్ది. నెక్స్ట్, పెరుగుదల అభివృద్ధిలో ఒక భాగమే పెరుగుదల. అభివృద్ధి పూర్తి మార్పులని సూచిస్తుంది. రెండోది కూడా రైట్. నెక్స్ట్, లాస్ట్ వన్, 4th వన్ ఏంటి? బౌద్ధిక మార్పు క్రియాత్మక మార్పుకి దారి తీయకపోవచ్చు. నిజమే. నెక్స్ట్, జననపూర్వ దశలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి అపరిణత పిండోత్పత్తి దశ అంటే ఎంబ్రియోనిక్ ఈ మధ్యకాలంలోనిది. ఎంబ్రియోనిక్ అంటే 3వ వారం నుంచి 8వ వారం వరకు. జననపూర్వ దశలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి అపరిణత పిండోత్పత్తి దశ అంటే ఎంబ్రియోనిక్ ఈ మధ్యలోనిది అంటే 3వ వారం నుంచి 8వ వారం. ఇంపార్టెంట్ అండి. కొంచెం కష్టతరమైన బిట్స్ ఇవి. ఇలాంటి బిట్స్ డిఎస్సిలో అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ అనేవి వినియోగించుకోండి. నెక్స్ట్, పూర్వ బాల్య దశలో ఆలోచన మరియు తార్కికత వీటి ఆధారంగా అభివృద్ధి చెందుతుంది. పూర్వ బాల్య దశలో ఆలోచన మరియు తార్కికత అనేది మూర్త వస్తువుల ద్వారా అభివృద్ధి అనేది చెందుతుంది. నెక్స్ట్ వన్, 1 సంవత్సరంలోపు వయసున్న పాప ఆడుకుంటున్న బొమ్మని మార్చి దిండు
ఉంచినట్లయితే ఆమె బొమ్మని మరచి దిండుతోనే ఆడుకుంటుంది. పియాజే ప్రకారం దీనికి కారణం అంటే వస్తు స్థిరత్వ భావన అనేది లేకపోవడం. ఇక్కడ 1 సంవత్సరంలోపు వయసున్న పాప ఆడుకుంటున్న బొమ్మని మార్చి దిండు ఉంచినట్లయితే ఆమె బొమ్మని మర్చిపోయి దిండుతోనే ఆడుకుంటుంది. ఇక్కడ పియాజే ప్రకారం వస్తు శాశ్వత భావన లేకపోవడం వలన. నెక్స్ట్, అభివృద్ధికి సంబంధించి ప్రవర్తన సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి దీని గురించి. అభివృద్ధికి సంబంధించి ప్రవర్తన సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి దేని మీద అంటే ఉద్దీపన ప్రతిస్పందనల సహచర్యం గురించి తెలుసుకోవడం. ఉద్దీపన ప్రతిస్పందనల సహచర్యం గురించి తెలుసుకోవడం. నెక్స్ట్, ఆత్మభావనకు సంబంధించి క్రింది వానిలో ఒకటి నిజం అంట, ఒకటి నిజం కాదు. ఇది నిజం కాదంట. సరే, ఏంటి నిజం కాదు చూద్దాం. ఆత్మభావన అనేది వ్యక్తికి తన గురించి తనకు ఒక ఆలోచన, రైటే. తన గురించి తనకు గల ఒక ఆలోచన, రైట్. ఆత్మభావన అంటే తన బలాలు బలహీనతలు తెలుసుకొని ఉండటం, ఇది రైట్. ఆత్మభావన అంటే ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందుతాయి, ఇది రైట్. ఆత్మభావన వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చెయ్యదు, తప్పు. వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది, ఓకేనా. కాబట్టి ఇది మనకి నిజం కాదు. ఈ 3 రైట్. ఆప్షన్ ప్రకారం ఇది రైట్ ఆన్సర్. ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనం భాషే ఉంటేనే కదా మనం దానికి తగ్గట్టు ఆలోచన అనేది చేయగలం. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి జన్మతః వచ్చిన వైయక్తిక భేదము కానిది. ఇప్పుడు శారీరక, మానసిక, ఉద్వేగ ఇవన్నీ జన్మతః వస్తాయి. విద్యాపరమైనది అయితే జన్మతః వచ్చిన వైయక్తిక భేదం అయితే, కానిదైతే విద్యాపరమైన. ప్రజ్ఞకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు అన్నారు. సరే, చూద్దాం. అమూర్త ఆలోచన చేయగలే సామర్థ్యమే ప్రజ్ఞ, రైట్. జ్ఞానం అభ్యాసన ద్వారా వస్తుంది. ప్రజ్ఞ సహజ సిద్ధంగా ఏర్పడుతుంది, రైట్. ప్రజ్ఞ అన్ని రంగాలకు సంబంధించినది. సహజ సామర్థ్యం ఒక ప్రత్యేకమైన రంగానికే సంబంధించినది, రైట్. ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది, కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు, తప్పు ఆన్సర్. సృజనాత్మకత ఉన్న అందరికీ కూడా ప్రజ్ఞ అనేది ఉంటుంది, ఓకేనా. అలాగే ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉండాలని లేదు, మిగతా వారికి కూడా ఉండొచ్చు, కాబట్టి ఇది తప్పు. క్రింది వానిలో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష DATలోని ఉపపరీక్ష కానిది. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అంటే ఇక్కడ మనకి వస్తు సమైక్య పరీక్ష అనేది కాదు. శాబ్దిక సామర్థ్య పరీక్ష, రైట్. సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, వస్తు సమైక్యత అనేది కాదు, ఓకేనా. నెక్స్ట్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో అధికారంపై అధికంగా ఆధారపడటం ఈ తరహాకి చెందినది. ప్రజ్ఞా అవరోధం. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అధికారంపై అధికంగా ఆధారపడటం, అధికారంపైనే అధికంగా ఆధారపడడం ఈ తరహాకి చెందిందంటే ప్రజ్ఞా అవరోధాలు. అభిరుచి ఎలా ఏర్పడుతుంది? సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వలన ఏర్పడుతుంది. పరిసరాలతో ప్రతిచర్యలను వలన ఏర్పడుతుంది. కాలంతో పాటు పొందే అనుభవాల వల్ల కూడా ఏర్పడుతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అభిరుచి అనేది సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వలన, పరిసరాలతో ప్రతిచర్యల వలన, కాలంతో పాటు పొందే అనుభవాల వలన. నెక్స్ట్, క్రింది వానిలో ప్రక్షేపిక పరీక్ష అంటే ఇక్కడ నీకు వాక్య పూరణ పరీక్ష అనేది నీకు ఇక్కడ ప్రక్షేపిక పరీక్ష. మూర్తిమత్వానికి సంబంధించి హిప్పోక్రటిస్ రూప సిద్ధాంతం ప్రకారం పైత్య ప్రవృత్తి గల వారిలో ఉండే
ఆధిపత్య ద్రవం ఏంటి అంటే పైత్య ప్రవృత్తి అంటే పసుపు పైత్యరసం. నెక్స్ట్ క్రింది వన్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది. ప్రింటర్ అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కాదు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ భాగమైనవి కానిది ప్రింటర్. వికాసం యొక్క ప్రవర్తనవాద సిద్ధాంతాలు ప్రతిపాదించింది ఐవాన్ పావ్లోవ్, బిఎఫ్ స్కిన్నర్. ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా లేదా వాటిని భర్తీ చేయడం కోసం సవరణ చేసుకోవడమే సర్దుబాటు అని నిర్వచించింది జేమ్స్ డ్రీవర్. సవరణ చేసుకోవడమే సర్దుబాటు అని చెప్పింది జేమ్స్ డ్రేవర్. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ అని నిర్వచించింది డగ్లస్ హాలండ్. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ అన్నది డగ్లస్ హాలండ్. అభివృద్ధి దశలలో అవసరాలు తీరనప్పుడు కొందరు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. ఇది ఈ రక్షక తంత్రం. అభివృద్ధి దశలో అవసరాలు తీరనప్పుడు కొందరు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లాగా ప్రవర్తించటం ప్రతిగమనం. పరికరం లేకుండా కొలవటం. ఇది క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతికి ఇంకొక పేరు పరిశీలన. పరికరం లేకుండా కొలవడం అనేది పరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్రింది వానిలో అభ్యాసనకు సంబంధించి సరైనది ఏంటి అంటే అభ్యాసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతంగా అవడాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? అభ్యాసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతంగా అవడాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సరిగ్గా జతపరచబడిన జత ఏంటి అంటే బాండురా సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. ఇప్పుడు పావ్లోవ్ అంటే ఇక్కడ నీకు సాంప్రదాయక సిద్ధాంతం వస్తుంది. ఓకేనా? బాండురా సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. ఇంకా మిగతా అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి చెప్తానండి. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనం. ఓకే, కార్యసాధక నిబంధనం అంటే ఇక్కడ స్కిన్నర్ గుర్తుపెట్టుకోండి. కోల్బర్గ్ వచ్చేటప్పటికి నైతిక వికాస్ సిద్ధాంతము. ఇక్కడ భాషా వికాస్ సిద్ధాంతం అంటే నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ బాండూరా వచ్చేటప్పటికి సాంఘిక అభ్యాసన సిద్ధాంతము. రోజర్ వచ్చేటప్పటికి అనుభవపూర్వక సిద్ధాంతము. ఇక్కడ సామాజిక నిర్మాణవాదం అంటే వైగాట్స్కీ వస్తారు. ఓకేనా? క్లియర్ అండి. నెక్స్ట్ అవధాన ఏకాగ్రత అనేది అవధానం యొక్క లోతు పరిపూర్ణత యొక్క సూచిక. అవధానం యొక్క లోతు పరిపూర్ణత యొక్క సూచిక. క్రింది వానిలో ఒకటి బోధన యొక్క ప్రణాళిక దశకు చెందినది కాదు అన్నారు. అయితే ఇక్కడ బోధన యొక్క ప్రణాళిక దశలకు చెందినవి ఏంటి అంటే నేర్పవలసిన విషయాన్ని ఎంపిక చేసుకోవడం, విషయాన్ని వ్యవస్థీకరించటం, నెక్స్ట్ హాజరుపరచాల్సిన విషయాలను క్రమపరచుట. ఉద్దీపనల ఎంపిక మరియు హాజరుపరచటం అనేది ఇక్కడ నీకు తప్పు. ఓకేనా? ఇక్కడ బోధన యొక్క ప్రణాళిక దశలంటే నేర్పవలసిన విషయాన్ని ఎంపిక చేసుకోవడం, విషయాన్ని వ్యవస్థీకరించటము, నెక్స్ట్ హాజరుపరచాల్సిన విషయాలను క్రమపరచుట. ఇక్కడ మూడవది తప్పు. నెక్స్ట్ అండి సమూహ గతి శాస్త్ర జ్ఞానము ఉపాధ్యాయునికి ఉపయోగపడే విషయంలో ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. సరే, ఏంటో సరైనది కాదో చూద్దాం. సమూహ గతి శాస్త్ర జ్ఞానము ఉపాధ్యాయునికి ఉపయోగపడేవి కానిది అడిగారు. సరే, సమూహం యొక్క సామాజిక మరియు భావోద్వేగ పరిస్థితులను మెరుగుపరుచుకుంటాడు. సమూహం యొక్క సామాజిక మరియు భావోద్వేగ పరిస్థితులను మెరుగుపరుచుకుంటాడు. నెక్స్ట్ తరగతి యొక్క అనుకూల వాతావరణానికి వ్యతిరేకంగా పనిచేసే కారణాలు తెలుసుకుంటాడు. తరగతి యొక్క అనుకూల వాతావరణానికి వ్యతిరేకంగా పనిచేసే కారణాలను తెలుసుకుంటాడు.
నెక్స్ట్ అంతర్సమూహ సంబంధాలను మెరుగుపరుచుకుంటాడు. అంతర్సమూహ సంబంధాలను మెరుగుపరుచుకుంటాడు. నెక్స్ట్ అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు అనేది ఇక్కడ తప్పు. అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధ నమూనా అర్థం చేసుకోగలడు అనేది తప్పు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకల్పన పద్ధతి రూపకర్త కిల్పాట్రిక్. ప్రాజెక్ట్ ప్రకల్పన పద్ధతి రూపకర్త కిల్పాట్రిక్. నెక్స్ట్ క్రింది వానిలో సూచన మరియు బోధనల గురించి సరైనది కానిది అడిగారు. చూద్దాం. సూచన మరియు బోధనలు. సూచన అనేది బోధనాభ్యాసన ప్రక్రియలో దిశలను సూచించేది. బోధన అభ్యాసనలో ఉండే వ్యక్తిగత వ్యత్యాసాల మీద ఆధారపడి ఉంటుంది. అనిత విద్యలో సూచనలు ఇచ్చుటకు అవకాశం లేదు. రైట్. నీత విద్యలో మాత్రమే బోధన జరుగుతుంది అనేది తప్పు. అనిత విద్యలో కూడా బోధన అనేది జరుగుతుంది. నెక్స్ట్ కీప్ వాచింగ్, గెట్ మోర్ బిట్స్ ఇన్ దిస్ వీడియో. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలింపబడేవారు ఒక్కరే. అంతః పరిశీలన పద్ధతి. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం యవ్వనారంభ దశ కాలము. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం యవ్వనారంభ దశ కాలము అంటే 10 నుండి 12 టు 13 నుండి 14 సంవత్సరాల వరకు. నెక్స్ట్ షిషోర్ చేయబడిన పరిశోధన ప్రకారం 10 సంవత్సరాల వయసు వచ్చే నాటికి పిల్లల్లో ఏర్పడే పదాలు సుమారుగా 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి 34,300 పదాలు. షిషోర్ చేయబడిన పరిశోధన ప్రకారం 10 సంవత్సరాల వయసు వచ్చే నాటికి పిల్లల్లో ఏర్పడే పదాలు సుమారుగా అంటే 34,300. నాయకారాధన భావన ఎక్కువగా ఉండే దశ. నాయకారాధన కౌమార దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షా బహుమతి నైతికతను నిర్దేశించే స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయి. శిక్షా బహుమతి నైతిక పూర్వ సాంప్రదాయక స్థాయి. క్రింది వానిలో హేతుకీకరణకు సంబంధించినది ఏంటి అంటే అందని ద్రాక్ష పుల్లన అనేది హేతుకీకరణకు సంబంధించినది. ఒక విషయం వైపు ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇలా చెబుతారు: అభిరుచి. క్రింది వాటిలో గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించనిది. సంబంధం లేదంట. గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞలో విశేషకానికి సంబంధించినవి స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ. స్వీయ ప్రజ్ఞ అనేది లేదు. ఓకే. గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకాలు ఏంటి అంటే స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ. నెక్స్ట్ ప్రజ్ఞ నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారణం అని ప్రవచనం వీరికి చెందుతుంది. హోవర్డ్ గార్డ్నర్. ప్రజ్ఞ నిర్ధారణకు సంస్కృతి అనేది ప్రధాన కారణం అని చెప్పింది హోవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ నిర్ణయాలు నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యుల పాత్ర నామమాత్రంగా ఉండే నాయకత్వం నిర్దేశిత నాయకత్వం. పునర్బలన అభ్యాసన ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తనా సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యాసనమని నిర్వచించింది కింబల్. పునర్బలన అభ్యాసన ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తనా సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యాసనమని నిర్వచించింది కింబల్. లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి. ఇనుము లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఈ వాక్యం ఈ భావనోద్భవ సూత్రానికి చెందుతుంది అంటే సాధారణం నుంచి ప్రత్యక్షం. ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ బహిర్గత ప్రేరణ. కార్యక్రమయుత అభ్యాసనం దీని ఫలితం కార్యసాధక నిబంధన. ఈ దశలో సాధారణ అభ్యాసన వక్రరేఖ x అక్షమునకు సమాంతరంగా ఉంటుంది. పీఠభూమికి
ఒక విద్యార్థి ప్రయోగ అనంతరం ప్రయోగ పరికరాలను భద్రపరిచాడు. ఇది ఏ అభ్యాసన రంగం? మానసిక చలనాత్మక రంగం. క్రింది వానిలో ఒక అంశం విద్యార్థుల అభ్యాసనమునకు అంతగా ప్రభావితం చెయ్యదు. లింగ భేదము, సహ విద్యార్థుల సాంఘిక స్థాయి అనేవి అభ్యాసనాన్ని అంతగా ప్రభావితం చెయ్యవు. భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకొని ప్రతిస్పందించే సామర్థ్యం వాక్ ప్రత్యక్షం, ప్రసంగిక ప్రత్యక్షం. భాషా సంబంధిత శబ్దాలు విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకొని ప్రతిస్పందించే సామర్థ్యం వాక్ ప్రత్యక్షం, ప్రసంగిక ప్రత్యక్షం. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగటం అది ఈ రకమైన బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడం. క్రింది వాటిలో స్మృతిని పెంచే కారకం అవధానం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. సమస్య కేంద్రీకృత మంత్రానం అంటే ఇక్కడ నిర్దేశిత. సమస్య కేంద్రీకృత మంత్రానం అంటే నిర్దేశిక మంత్రానం. పాఠశాల సంస్కృతి అనే భావన పరిచయం చేసింది. పాఠశాల సంస్కృతి అంటే విల్లార్డ్ వాలర్. 6 నుండి 8వ తరగతులు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఇన్ని రోజులు తగ్గకుండా పనిచేయాలి. 220 రోజులు. క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఎంఎస్ ఆఫీస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు, విండోస్, లినక్స్, డిఓఎస్. పఠన పరమైన సమస్యకు చెందినది ఏంటి అంటే డిస్లెక్సియా. భాషణ సంబంధమైనది డిస్పేసియా, లేఖన సంబంధమైనది డిస్గ్రాఫియా, పఠన సంబంధమైనది డిస్లెక్సియా, గణిత సంబంధమైనది లెక్కలు డిస్కాలిక్యులియా. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ 42. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతులకు ఉండవలసిన మదింపు ఎలాంటి పరీక్షలు లేకుండా ఉండుట. ఆర్టీఈ 2009ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ. ఆర్టీఈ 2009 26 ఆగస్టు 2009. 26వ తారీఖు ఆగస్టు 2009. ఎన్ఈపి 2020 ప్రకారం ఈ సంవత్సరం నుండి ఉపాధ్యాయ పోస్టులు అర్హత 4 సంవత్సరాలు బీఈడీ లేదా 4 సంవత్సరాలు సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం ఐటీఈపి పరిగణిస్తారు. అన్ని 2030. ఈ సంవత్సరం నుండి అంటే 2030 నుండి ఉపాధ్యాయ పోస్టులకు అర్హతగా 4 సంవత్సరాలు బీఈడీ లేదా 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం ఐటీఈపిను పరిగణిస్తారు. నెక్స్ట్, కీప్ వాచింగ్, గెట్ మోర్ బిట్స్ ఇన్ దిస్ వీడియో. ఓకేనా? బిట్స్ అనేవి ఎంత కష్టంగా ఉన్నాయో మీకే తెలుస్తున్నాయి కదా, కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా కొన్ని బిట్స్ మనం నేర్చుకోవచ్చు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిని కనబరచడం జరుగుతుంది. నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్ర నైతికత అంటే ఉత్తర సాంప్రదాయ నైతికత. సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది ఏంటి అంటే తక్కువ స్థాయి సృజనాత్మక మరియు ఊహాత్మక శక్తులు. సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది ఏంటి అంటే తక్కువ స్థాయి సృజనాత్మక మరియు ఊహాత్మక శక్తులు. పెరుగుదలకు సంబంధించి అతి వ్యాప్త దశ అంటే ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు. పెరుగుదలకు సంబంధించి అతి వ్యాప్త దశ అంటే ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు. కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు. నెక్స్ట్ ఇంకోటి, వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల అనేది 2 దశల్లో ఒకటి.
వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల జరిగే 2 దశల్లో ఒకటి. బౌద్ధిక వికాసం, భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి. ఇది వికాస సూత్రానికి వర్తిస్తుంది. నమూనా. బౌద్ధిక వికాసం, భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి. ఇది వికాస సూత్రానికి వర్తిస్తుంది. నమూనా. క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలోని ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారు. అంటే 2వ దశలో. క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలోని ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారనేది 2వ దశ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఒక శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 50. విద్యార్థిని ప్రశ్నించి రాబట్టుకునే విద్యార్థి యొక్క అభిరుచి వ్యక్త ప్రకటిత. విద్యార్థిని ప్రశ్నించి రాబట్టుకునే విద్యార్థి యొక్క అభిరుచి వ్యక్త ప్రకటిత. ఒక వ్యక్తి తనకందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒక పరిష్కారాన్ని సూచించే ఆలోచనే సమైక్య ఆలోచన. ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యలకు సరైన ఒక పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచన సమైక్య ఆలోచన. సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘటన ఈ తరహాకు చెందినది. సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘటన ఈ తరహాకు చెందినది. అంటే సాంస్కృతిక అవరోధాలనేవి విధేయతపై ఉద్ఘటన. రామ్మోహన్ కన్నా పొడుగు అయితే మరియు సోహన్ కన్నా పొడుగు అయితే రామ్ అందరికన్నా పొడుగు. ఇది ఏ రకమైన వివేచన? సరళ వివేచన. రామ్ మోహన్ కన్నా పొడుగైతే మరియు మోహన్ సోహన్ కన్నా పొడుగైతే రామ్ అందరికన్నా పొడుగు. ఇది సరళ వివేచనం. యంగ్ ప్రకారం అందరిలో కలిసిపోయే స్వభావం కలవారు ఈ రకానికి చెందుతారు. బహిర్ముఖులు. యంగ్ ప్రకారం అందరితో కలిసిపోయే స్వభావం కలవారు ఈ రకానికి చెందుతారు. బహిర్ముఖులు. విషయగత పరీక్ష కాదు. పరిపుచ్చ అనేది విషయగత పరీక్ష కాదు. విషయగత పరీక్షలు అంటే చెక్లిస్టులు, నిర్ధారణ, మాపిని, మూర్తిమత్వ శోధిక. నెక్స్ట్ సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం ఈ రక్షక తంత్రానికి చెందుతుంది. హేతుబద్ధీకరణం. సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం హేతుబద్ధీకరణం. పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది అంటే 2 ఆకర్షణం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే పరిహార. ప్రయోక్త పరిశోధకుని ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త కార్ల్ రోజర్. అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త కార్ల్ రోజర్. భ్రమ గురించి ఈ క్రింది వానిలో సరికానిది అడిగాడు. భ్రమ అనేది తప్పు అవగాహన. భ్రమ అనేది సంవేదన యొక్క తప్పు వివరణ. ఉద్దీపన గురించి తప్పుగా అర్థం చేసుకోవడం. భ్రమ అనేది ఉద్దీపనతో సంబంధం లేనిది. లేదు, ఉద్దీపనతో సంబంధం ఉన్నది అయితే రైట్. కాబట్టి భ్రమ గురించి సరికానిది ఆప్షన్ 4. స్మృతి సూచనలు లేకపోవడం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యాన్ని ఎలా అంటారు? పునరుద్ధరణ వైఫల్యం అంటారు. స్మృతి సూచనలు అనేవి లేకపోవడం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యాన్ని ఎలా అంటారు అంటే పునరుద్ధరణ వైఫల్యం.
ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం వాటిని ఉపయోగించటం ద్వారా బలపడుతుంది. ఇది థార్ండైక్ ప్రతిపాదించిన ఈ నియమం అభ్యాస నియమం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం వాటిని ఉపయోగించటం ద్వారా బలపడుతుంది. ఇది థార్ండైక్ ప్రతిపాదించిన ఈ నియమం అంటే అభ్యాస నియమం. నెక్స్ట్, క్రింది వానిలో సరైన జత. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. పావులో శాస్త్రీయ నిబంధన దీని లేదా. నెక్స్ట్ బాండురా వచ్చేటప్పటికి పరిశీలన అభ్యాసనం. నిర్మాణాత్మకవాదం అంటే నీకు ఇక్కడ వైగాట్స్కి వస్తాడు. ఓకేనా, నిర్మాణాత్మకవాదం అంటే నీకు ఇక్కడ వైగాట్స్కి వస్తాడు. నిర్మాణాత్మకం అంటే వైగాట్స్కి వస్తాడు, పియాజే కూడా వస్తాడు. ఓకే, నిర్మాణాత్మకవాదం అంటే నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. కోహ్లర్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. ఆవిష్కరణ అభ్యాసనం బ్రోనర్. ఓకేనా, బాండూరా అనేటప్పటికి పరిశీలన అభ్యాసనం అని చెప్పుకున్నాం. ఓకేనా, మాస్లో అవసరాల అనుక్రమీకరణ సిద్ధాంతం ప్రకారం ఈ అవసరాలు సంతృప్తి చెందిన తరువాతే వ్యక్తి ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు. అంటే ప్రేమ వాత్సల్య సంబంధ అవసరాలు అనేవి సంతృప్తి చెందిన తరువాతే వ్యక్తి ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు. నెక్స్ట్, అభ్యాసన బదలాయింపునకు సంబంధించి సమరూప మూలక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థార్ండైక్. సమరూప మూలక సిద్ధాంతాన్ని. నెక్స్ట్, మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే వ్యక్తికి ఆత్మస్థైర్యం కలగచేయుట, వ్యక్తి ప్రవర్తనలో సర్దుబాటును అనుగుణ్యతను పెంపొందించుట, వ్యక్తికి తెలివైన నిర్ణయాలు తెలిసేలా చేయడం. ఆప్షన్ 4. నాన్వోలైటల్ మెమొరీ అనగా నాన్ వొలటైల్ మెమొరీ అనేది ఇక్కడ రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. అభ్యాసనానికి ఆధారం పరిపక్వత. నెక్స్ట్, సహకార అభ్యాసనకు సంబంధించి క్రింది వానిలో సరికానిది అడిగాడు. సహకార అభ్యాసనం అంటే చర్చల ద్వారా భావన స్పష్టపరచుకోవడంలో విద్యార్థులు సహకరిస్తారు. విస్తృతమైన ఆలోచన ప్రోత్సహించబడుతుంది. నెక్స్ట్, ఇవి రెండు రైటే. వ్యక్తి విజయానికి ప్రాధాన్యతనివ్వబడుతుందనే తప్పు. విద్యార్థులు జట్టు విజయం కోసం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. బోధనా ప్రణాళిక దశ అంటే నీకు చర్యపూర్వక దశ. బోధనా ప్రణాళిక దశ అంటే చర్యపూర్వక దశ. సరికానిది అడిగాడు, చూద్దాం. డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్, రైట్. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. డివిటి అంటే ఇక్కడ తప్పు, డిజిటల్ విజన్ టెలివిజన్ అంట, తప్పు. నెక్స్ట్, సిపిడి అనేది ఇక్కడ నీకు కంటిన్యూవస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్, కీప్ వాచింగ్, గెట్ మోర్ బిట్స్ ఇన్ దిస్ వీడియో. ఓకేనా, కీప్ వాచింగ్ అండి, డోంట్ మిస్. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం కదా. అభివృద్ధి యొక్క అంతిమ పరిణామాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి కదలిక అనేది మొత్తం నుంచి భాగాలకు మరియు తిరిగి మొత్తానికి జరుగుతుంది. ఇది ఈ సూత్రానికి వర్తిస్తుంది. ఇంకొకసారి వన్స్ మోర్. అభివృద్ధి యొక్క అంతిమ పరిణామాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి కదలిక అనేది మొత్తం నుంచి భాగాలకు మరియు తిరిగి మొత్తానికి జరుగుతుంది. అంటే ఇది సమైక్య ఏకీకరణ. ఓకే, ఏకీకరణ సూత్రం. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. పూర్వ బాల్య దశను బొమ్మల వయస్సు, సమస్యాత్మకమైన వయస్సు, పూర్వముఠా వయస్సు అంట. బొమ్మల వయస్సు, సమస్యాత్మకమైన వయస్సు, పూర్వముఠా వయస్సు. నెక్స్ట్, పియాజే
పియాజే యొక్క సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతం ప్రకారం సాంశీకరణం అంటే ముందుగా స్థాపించబడిన సంజ్ఞానాత్మక నిర్మాణాలకు అనుగుణంగా కొత్త సమాచారాన్ని చేర్చడం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం నమ్మకం అపనమ్మకం ఈ దశ మధ్యలో ఉంటుంది, పుట్టుక నుండి 1 సంవత్సరం వరకు. అవధాన కారణాలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి మిగతా వాటికంటే భిన్నమైంది. చిత్తవృత్తులు వైఖరులు అనేది మిగతా వాటికంటే విరుద్ధమైనది. అవధాన కారకాలంటే ఉద్దీపన, పునరావృతం, ఉద్దీపన, తీవ్రత, విరుద్ధత, మార్పు, వైవిధ్యత. ఈ అన్నిటికీ విరుద్ధంగా ఉంది చిత్తవృత్తులు మరియు వైఖరులు. స్మృతి ప్రక్రియలో రెండవ సోపానం ధారణ. బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతంలోని బోధనా క్రమానికి సంబంధం లేనిది. ఇక్కడ సంబంధించినవి చిత్రప్రతిమ పద్ధతి, ప్రతికరాత్మక పద్ధతి, క్రియా పద్ధతి. ఈ 3 సంబంధించినవి, సంబంధం కాని సంజ్ఞానాత్మక పద్ధతి. నెక్స్ట్, అసంకల్పిత ప్రతిస్పందన రాబట్టే ఉద్దీపన ఏమంటారు అంటే సహజ ఉద్దీపన. అసంకల్పిత ప్రతిస్పందనను రాబట్టే ఉద్దీపనని సహజ ఉద్దీపన అంటారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమూహంలోని వ్యక్తులు ఒకే విధంగా ప్రవర్తిస్తుంటారు, దీన్ని ఇలా అంటారు సామూహిక ప్రవర్తన అంటారు. సమూహంలో వ్యక్తులు ఒకే విధంగా ప్రవర్తిస్తుంటారు, దీన్ని ఇలా అంటారు సామూహిక ప్రవర్తన అంటారు. అనిర్దేశిక మంత్రణంలో ప్రధాన పాత్ర కలది సహాయార్థి, ఇది క్లయింట్. ఓకే, క్లయింట్. నెక్స్ట్, కంప్యూటర్ డేటా యొక్క అతి చిన్న ప్రాథమిక యూనిట్ బిట్. బిట్. ఇంటర్నెట్ బ్రౌజర్ కానిది యాహూ ఎక్స్ప్లోరర్ అనేది కాదు. ఇంటర్నెట్ బ్రౌజర్ అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ బ్రౌజర్స్. కానిది యాహూ ఎక్స్ప్లోరర్. క్రింది వానిలో కుంటనాన్ని ఎదుర్కోవడంలో ఉపయోగపడని కారకం అంట. చూద్దాం. కుంటనం ఎదుర్కోవడంలో తప్పులను ఒప్పుకోవడం ఉపయోగపడే కారణాలు. స్వీయ భావన కలిగి ఉండటం, శక్తిని మించి శ్రమించడం, కాంక్ష స్థాయి ఎక్కువగా ఉండడం అనేది. కుంటనం అంటేనే బాధ, కుంటనం ఉందంటే కాంక్ష స్థాయి ఎందుకు ఎక్కువ ఉండాలి, ఉండకూడదు. కాబట్టి ఉపయోగపడిన కారకం ఆప్షన్ 3. క్రింది వాటిలో ఒకటి సృజనాత్మకత అవరోధాలలోని ఉద్వేగ అవరోధానికి చెందినది అంటే సందిగ్ధత, అనిశ్చితి. ప్రజ్ఞా పరీక్షల్లో బినే మాపనం అనేది శాబ్దిక వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్, ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఇలా అంటారు ప్రయోగం. RTE 2009 సంబంధించి టీసీ లేనప్పటికీ విద్యార్థి పాఠశాలలో చేర్చుకోవాలి అని తెలియజేసే సెక్షన్ 5. టీసీ లేనప్పటికీ కూడా విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలనేది సెక్షన్ 5. మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో విషయగత పద్ధతి అంటే మూర్తిమత్వ శోధికలు. క్లిష్టమైన సమస్య పరిష్కార మార్గాన్వేషణలో ప్రత్యామ్నాయాలను పరిగణలోనికి ఈ రకమైన ఆలోచనలు ఇమిడి ఉంటాయి. హేతుబద్ధం. క్లిష్టమైన సమస్య పరిష్కార మార్గాన్వేషణలో వివిధ ప్రత్యామ్నాయాలను పరిగణించటంలో ఈ రకమైన ఆలోచనలు ఇమిడి ఉంటాయి. హేతుబద్ధ ఆలోచనలు. సర్దుబాటు అనేది నిరంతర అవసరం. ఎదుర్కోవలసిన అంటే సర్దుబాటు అనేది నిరంతర అవసరం. ఎందువలన అనగా పరిసరాలతో మార్పు అనేది అనివార్యం. అనేక సామాజిక అవసరాలు సంతృప్తిని చెందిస్తాయి. సామాజిక సామర్థ్యాలు స్థిరపరచబడతాయి. నెక్స్ట్, శిశువు యొక్క భావోద్వేగ జీవితం ఆవిష్కరించబడే మొదటి సందర్భం ఏంటంటే సంరక్షకులతో సంబంధం. శిశువు యొక్క భావోద్వేగ జీవితం ఆవిష్కరించబడే మొదటి సందర్భం అంటే సంరక్షకులతో అనుబంధం.
డిఏటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకి చెందిన శాబ్దిక వివేచన పరీక్షల్లో అంశాల సంఖ్య 50. డిఏటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు చెందిన శాబ్దిక వివేచన పరీక్షలో అంశాల సంఖ్య 50. క్రింది వానిలో అభిరుచికి సంబంధించి సరికానిది అన్నాడు. చూద్దాం. అభిరుచి అనేది ఒక సామూహికమైనది అనేది తప్పు. ఇది ఒక అంశంపై ఉండే ఇష్టము, ఒక అంశంపై ఏకాగ్రతతో పాల్గొనే స్థితి, ఒక అంశంపై ఇష్టపూర్వకంగా నిమగ్నమయ్యే స్థితి. ఈ 3 రైట్, ఇది తప్పు. నెక్స్ట్, సాంఘిక అంతరాల మాపన్ని రూపొందించినది బొగార్టస్. సాంఘిక అంతరాల మాపన్ని రూపొందించింది బొగార్టస్. నెక్స్ట్, పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల్లో కుటుంబ, ఆర్థిక మరియు సాంఘిక హోదా అనేది బాహ్య కారకం. గోల్మన్ తెలిపిన భావోద్వేగ ప్రజ్ఞ యొక్క 5 కారణాల్లో స్వీయ నియంత్రణ అనగా తమ భావోద్వేగాలు దారి మళ్లించటం లేదా నియంత్రించటం. తమ భావోద్వేగాలను దారి మళ్లించటం లేదా నియంత్రించటం. సంఘర్షణలో 4 రకాలుగా విభజించినది కార్ట్ లెవిన్. క్రింది వానిలో 1 ప్రీవరకాయలు మూర్తిమత్వాన్ని కలిగిన వ్యక్తుల లక్షణం కాదు. అంటే ప్రీవరకాయలు కలుపుగోలుతనం, సున్నితత్వం, లావు శరీరం. ఇక్కడ ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం అనేది కాదు. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్కిన్నర్. నెక్స్ట్, ఒక విద్యార్థి ఒక పనిని ప్రాముఖ్యంగా నమ్మి ఆ పని చేయడంలో ఆనందం పొందితే ఆ ప్రేరణ అంతర్గత ప్రేరణ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సైకాలజీకి సంబంధించిన 4వ వీడియో. 3 వీడియోస్ అనేవి కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్.